హలో బడీస్, వెల్కమ్ టు కోడ్ గురు. సో ఈ రోజు వీడియోలో మనం ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే మనం ఏదైతే డేటా స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా స్టోర్ చేయడానికి కానీ, టేబుల్స్ క్రియేట్ చేయడానికి కానీ, ఆ డేటా మ్యానిపులేట్ చేయడానికి కానీ మనం వాడేది ఎస్క్యూఎల్ కమాండ్స్. సో వీటిలో మొత్తం టోటల్గా 5 ఉంటాయి: డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ అండ్ డిక్యూఎల్. సో డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఇది ఎందుకు అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం చేంజ్ చేయాలి అన్నప్పుడు డిడిఎల్ వాడతాం. సో ఇందులో క్వరీస్ వచ్చేటప్పటికి ఏమేమి ఉంటాయి అంటే క్రియేట్, ఆల్టర్ అండ్ డ్రాప్ అండ్ ట్రంకేట్. సో డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో మొత్తం మనం 3 క్వరీస్ ఉంటాయి. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఎందుకు వాడతాం అంటే ఆ టేబుల్లో ఉన్న డేటాను మ్యానిపులేట్ చేయాలి అన్నప్పుడు డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ వాడతాం. సో దీంట్లో 3 ఉంటాయి మొత్తం: అప్డేట్, ఇన్సర్ట్ అండ్ డిలీట్. తర్వాత డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇది ఎందుకు వాడతాం అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఆ డేటాబేస్ కి మల్టిపుల్ యూజర్స్ ఉంటే ఒక యూజర్ ఇంకొక యూజర్ కి పర్మిషన్స్ ఇవ్వటం కోసం వాడతాం. సో దాంట్లో 2 ఉంటాయి: గ్రాంట్ అండ్ రివోక్. తర్వాత టీసీఎల్ వచ్చేటప్పటికి ఎందుకు అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇది ఎందుకు వాడతాము అంటే మనం ఏదైనా చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని సేవ్ చేసుకోవడానికి అండ్ ఆ సేవ్ చేసిన వాటిని రోల్ బ్యాక్ చేయడానికి కమిట్ అండ్ రోల్ బ్యాక్ అని 2 ఉంటాయి. తర్వాత డిక్యూఎల్ అంటే డేటా క్వరీ లాంగ్వేజ్. సో డేటా క్వరీ లాంగ్వేజ్ ఎందుకు వాడతాము అంటే ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకోవడానికి డేటా క్వరీ లాంగ్వేజ్ వాడతాం. దీంట్లో సెలెక్ట్ ఉంటుంది.